హలో ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక మంత్కి 1,00,000 రూపీస్ ఎర్న్ చేయడం పాసిబులా? క్లాస్ బుక్స్, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ మధ్య మనీ ఎర్న్ చేయడం ఎలా? చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నాకు స్కిల్ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, వేర్ డూ ఐ ఈవెన్ స్టార్ట్? బట్ ట్రూత్ ఏంటంటే స్కిల్స్ అనేవి బార్న్ విత్ కావు, బిల్డ్ చేసుకోవాలి. ఇన్కమ్ అనేది ఓవర్ నైట్ రాదు, స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకోవాలి. ఈ రోజు వీడియోలో నేను నీకు 6 పవర్ఫుల్ స్కిల్స్ గురించి చెప్తాను. ఈ 6 స్కిల్స్ లో ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే మీరు కూడా నెక్స్ట్ 6 months లో 1,00,000 per month రీచ్ అవ్వచ్చు. ఇది థియరీ కాదు, రియల్ స్టూడెంట్స్ రియల్ సక్సెస్ స్టోరీ బేస్ చేసుకొని చెప్తున్నా. ఏఐ హెల్ప్ తీసుకొని ఫ్రీలాన్సింగ్ డిమాండ్, డిజిటల్ గ్రోత్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి మీ పక్కనే ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ అయ్యాక మీ మైండ్ లో ఒకటే ఉంటుంది, నేను కూడా 1,00,000 ఎర్న్ చేయగలను అండ్ టుడే ఈజ్ మై డే టు స్టార్ట్. So let's begin. Before moving to the video, if you are new here, myself P. Santosh Kumar and this is my YouTube channel. Especially మన తెలుగు పీపుల్ కోసం క్రియేట్ చేసిన ఛానల్ ఇది. సో తెలుగు పీపుల్ కమిటీలో నువ్వు కూడా జాయిన్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పెట్టేసుకో. బ్రో, మనం డిస్కస్ చేయబోయే స్కిల్స్ లో ఫస్ట్ స్కిల్ వచ్చేసి ఇది చాలా మంది స్టూడెంట్స్ కి ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్కమ్ మెథడ్, దట్ ఈస్ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్. మీనింగ్ ఏంటంటే మీరు ఫేస్ చూపించకుండా, వాయిస్ ఓవర్ లేకుండా జస్ట్ స్టాక్ వీడియోస్, క్యాప్షన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేసి యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయడం. అయితే నాకు ఏమీ తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటావా? ఐ విల్ టెల్ యూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నువ్వు స్టూడెంట్ అయినా సరే ఫోన్ మాత్రం నీతో కంపల్సరీ ఉంటుంది కదా, అయితే నో ప్రాబ్లం. నీకు జీరో కాన్ఫిడెన్స్ ఉన్నా సరే స్టార్ట్ చేయొచ్చు. సో నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ సింపుల్ నిక్ని చూస్ చేసుకో. అంటే నువ్వు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నావో ఆ కంటెంట్ ని చూస్ చేసుకో. లైక్ ఫ్యాక్ట్స్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నావా, లేదా కొటేషన్స్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే టెక్ అప్డేట్స్ గురించి, స్టడీ టిప్స్, సెలబ్రిటీ ఇన్ఫర్మేషన్ ఆర్ బయోగ్రఫీ, మిస్టరీ వీడియోస్, సైన్స్ ఇన్ఫర్మేషన్, వ్లాగ్స్, ఇలా ఈ కంటెంట్ ఏ కంటెంట్ మీద నువ్వు వీడియోస్ చేయాలనుకున్నావో ఆ కంటెంట్ ని ఫస్ట్ చూస్ చేసుకో. ఇందులో ఒక కంటెంట్ పిక్ చేసిన తర్వాత వీటి మీద నువ్వు వీడియోస్ చేస్తూ ఉంటే ఛానల్ కన్సిస్టెంట్ గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, స్క్రిప్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. స్క్రిప్ట్ అంటే నువ్వు వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ని మనం స్క్రిప్ట్ అంటాం. అంటే ప్రజెంట్ ఉన్న ఏఐ టెక్నాలజీకి స్క్రిప్ట్ ని నువ్వు రాయాల్సిన అవసరమే లేదు, జస్ట్ చాట్‌జీపీటీలో టైప్ చేయాలి. లైక్ నువ్వు ఒకవేళ ఫ్యాక్ట్స్ ఆర్ న్యూస్ రిలేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటే డైరెక్ట్ గా చాట్‌జీపీటీలోకి వెళ్ళేసి ఇలా టైప్ చేయి, గివ్ మీ 5 unknown facts for a YouTube short or else give me 30-second explanation on AI news. ఇమీడియట్ గా స్క్రిప్ట్ రెడీ చేసి ఇస్తుంది అదే. ఈవెన్ నేను కూడా ఏఐని బేస్ చేసుకునే నా వీడియోస్ కి నేను స్క్రిప్ట్ రాస్తున్నా. ఇలా నువ్వు స్క్రిప్ట్ మొత్తం రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ని వాయిస్ రికార్డ్ చేయాలి. వన్స్ రికార్డ్ చేసిన తర్వాత ఆ వాయిస్ కి తగినట్లు ఇమేజెస్, వీడియోస్, టైటిల్స్ వీటిని యూజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అనేది చేయాలి. నేను మోస్ట్లీ యూజ్ చేసే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇస్ CapCut. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, ఒకరోజు కూర్చుంటే నేను చేసుకుంటావు నువ్వు కూడా. అండ్ నువ్వు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చాలా వరకు వీడియోస్, ఇమేజెస్ కోసం ట్రై చేస్తావు. సో వాటి కోసం వెబ్సైట్ యూజ్ చేయి, లైక్ పిక్సెల్స్, పిక్సాబే ఇలాంటి వెబ్సైట్ యూజ్ చేసుకొని నువ్వు వీడియోస్, ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది నో కాపీరైట్. ఇలా నువ్వు నీ ఓన్ కంటెంట్ తో వీడియోస్ చేయొచ్చు. సో ఒకవేళ నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో కంటెంట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ చేయాలనేసి ఫ్రమ్ ఛానల్ క్రియేషన్ టు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసే వరకు A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వెళ్ళి చూసి రైట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, నో ప్రాబ్లం. బట్ ఇంకా 5 స్కిల్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకో. ఈ ఒక్క స్కిల్ తో డిసైడ్ అవ్వద్దు. అండ్ ఈ కంటెంట్ క్రియేషన్ లో నువ్వు ఆటోమేషన్ బేస్ చేసుకుని కూడా వీడియోస్ ని క్రియేట్ చేయొచ్చు. నీ వాయిస్ అవసరం లేదు, ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏఐ అనేది వీడియో క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసి నీ ఛానల్లో అప్లోడ్ చేయడమే. దానికోసం ఈ వెబ్సైట్ ని యూజ్ చేయాలి. కంప్లీట్లీ ఫ్రీ ఏఐ టూల్ ఇది, దట్ ఈస్ nvideo.ai. జస్ట్ నీ వీడియో టైటిల్ అండ్ స్టైల్ ఇస్తే అదే వీడియోని క్రియేట్ చేసి ఇస్తుంది. విత్ టైటిల్స్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్ ఆల్ ఇస్తుంది. జస్ట్ నువ్వు కాపీ పేస్ట్ చేయటమే అంతే. సో జస్ట్ వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే సరిపోదు. యూట్యూబ్ లో కన్సిస్టెంటీ అంటే కీ. డైలీ ఒక 1 వీడియో కానీ లేకపోతే వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. షార్ట్స్ ని ప్రిఫర్ చేయండి, ఎక్కువగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో ఇలా నువ్వు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే షార్ట్స్ ని 90 days కి 10 million అనేది పాసిబుల్. మానిటైజేషన్ అయిపోద్ది, తర్వాత రెవెన్యూ కూడా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నీకు ఒక 10K నుంచి 30K సబ్స్క్రైబర్స్ ఉంటే డెఫినెట్లీ నీకు 3,000 నుంచి 25,000 రూపీస్ పర్ వీడియోకి వరకు నీకు స్పాన్సర్షిప్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు. అంటే బుక్స్, గ్యాడ్జెట్స్, సాఫ్ట్వేర్ వీటి లింక్స్ ని నువ్వు వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టేసి ఎవరైనా ఆ లింక్ ద్వారా బై చేస్తే నీకు కూడా ఆ లింక్ నుంచి కమిషన్ వస్తుంది. అండ్ అలాగే నువ్వు కూడా ఓన్ ప్రొడక్ట్స్ లేకపోతే ఓన్ గా కొటేషన్ వాల్ పేపర్స్, నోట్స్ ప్యాక్ ఇలా సెల్ కూడా చేయొచ్చు. లైక్ ఒక 49 to 99 కి సెల్ చేయొచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే 100 రూపీస్ పెట్టి 100 people బై చేసినా సరే నీకు అట్లీస్ట్ 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అలా జస్ట్ 6 months లో lakh లో ఎర్న్ చేయొచ్చు. అండ్ మన లిస్ట్ లో సెకండ్ స్కిల్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ వితౌట్ స్కిల్. చాలా మంది స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ అంటే చాలా కష్టం అని అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే స్కిల్స్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా రావడం కూడా అవసరం లేదు. బట్ అయినా సరే ఎర్న్ చేయొచ్చు. 2026 లో సిచ్యువేషన్ మొత్తం కూడా డిఫరెంట్. ఏఐ టూల్స్ వల్ల స్కిల్స్ లేకుండా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడం 100% పాసిబుల్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలా స్టార్ట్ చేయాలనేసి స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు బ్రో, జస్ట్ ఏఐ టూల్స్ తో నువ్వు వర్క్ చేయించి ఆ వచ్చిన అవుట్పుట్ ని మీ క్లయింట్ కి సబ్మిట్ చేయడం అంతే. దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. ఇక్కడ నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన
అవసరం లేదు. టూల్సే నీకు ఎక్స్పర్ట్ లాగా పని చేస్తాయి. మీరు జస్ట్ ఆపరేట్ చేస్తూ ఉండాలి అంతే. ఏఐ బేస్ చేసుకుని వర్క్ అంటున్నావు, ఏం వర్క్ బ్రో అంటావా? ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ వర్క్స్. ఫస్ట్ వన్, రెజ్యూమ్ మేకింగ్. చాలా వరకు మనకి జాబ్స్ కి ట్రై చేసిన ప్రతి ఒక్కరికి రెజ్యూమ్ అవసరం. బట్ రియల్లీ 50% పీపుల్ కూడా రెజ్యూమ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా తెలియదు. హానెస్ట్లీ నేనే చాలా పీపుల్స్ ని చూసా. సో నువ్వు ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళకి రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇవ్వచ్చు అండ్ వాటికి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు నువ్వు. అండ్ నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ వచ్చేసరికి తమ్నైల్ డిజైన్. యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి తమ్నైల్ అవసరం. సో నువ్వు ఏఐని యూజ్ చేసుకుని తమ్నైల్ క్రియేట్ చేయొచ్చు. అది ఫోటోషాప్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోస్ కి తమ్నైల్ క్రియేట్ చేసి ఎర్న్ చేయొచ్చు. తమ్నైల్ అంటే ఏమీ లేదు బ్రో, నువ్వు ఒక వీడియోని క్లిక్ చేయక ముందు కనిపించే ఇమేజ్ ని తమ్నైల్ అంటాం. అండ్ నెక్స్ట్ వర్క్, సోషల్ మీడియా పోస్టర్స్. సేమ్ పోస్టర్స్ కూడా నువ్వు ఫోటోషాప్ లో డిజైన్ చేయొచ్చు. వీటికి ప్రెసెంట్ చాలా డిమాండ్ ఉంది. బికాస్ బిజినెస్ ని ప్రమోట్ చేయాలంటే డెఫినెట్లీ పోస్టర్స్, టెంప్లెట్స్ ని పబ్లిసిటీ చేస్తారు. సో ఇలా కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, బేసిక్ వీడియో ఎడిటింగ్. మనం ఫస్ట్ స్కిల్ కంటెంట్ క్రియేషన్ లో వీడియోస్ క్రియేట్ చేయడానికి ఒక ఏఐ టూల్ చెప్పాను కదా, ఇన్ వీడియో అనేసి. సో అలా చాలా ఏఐ టూల్స్ ని బేస్ చేసుకొని అరెల్స్ నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకొని వేరే వాళ్ళకి వీడియోస్ ఎడిటింగ్ చేసి నువ్వు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్, లోగో ప్యాక్స్. క్యాన్వా సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని లోగోస్ డిజైన్ చేయొచ్చు. తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లైక్ సెమినార్స్, ప్రోడక్ట్ రివ్యూస్ కి, ఇన్ఫర్మేషన్ డెమోకి పీపీటీస్ అనేవి క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసి నువ్వు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈవెన్ నేను కూడా ఎర్న్ చేశాను. సో ఇలా ఫ్రీలాన్సింగ్ వర్కింగ్ బేస్ చేసుకొని నువ్వు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కానీ ఇక్కడ క్లయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వే క్లయింట్స్ ని సెర్చ్ చేసుకోవాలి, నమ్మకం తెచ్చుకోవాలి, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయాలి. ఇవన్నీ కూడా నీ హ్యాండ్స్ లోనే ఉంది. ఇలా ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకొని స్టార్ట్ చేసి అంత బాగానే ఉంది. బట్ ఇవి చేయడానికి టూల్స్ ఏంటి అంటావా? రెజ్యూమ్ డిజైన్ కోసం ChatGPT ప్లస్ Canva యూజ్ చేయి. తమ్నైల్ డిజైన్ కోసం ఫోటోషాప్ యూజ్ చేయి. రీల్స్ ఎడిటింగ్ కోసం CapCut. పోస్టర్స్ డిజైనింగ్ కోసం Canva. PPT డిజైన్ కోసం Canva ప్లస్ ChatGPT. సో ఇలా ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకొని ఎర్న్ చేసాయి. అండ్ ఇది ఎక్కడ నేర్చుకోవాలంటావా? నో ప్రాబ్లం. Canva బేసిక్ టు అడ్వాన్స్, CapCut బిగినర్ ట్యూటోరియల్, ఇలా చాలా ఛానల్స్ లో మనకి అప్లోడ్ చేసి ఉన్నాయి. వెళ్ళి ఒకసారి నేర్చేసుకో, ఇంకా ఏమీ అవసరం లేదు. అయితే నీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ మొత్తం తెలిసింది, బాగానే ఉంది. బట్ ఇక్కడ క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో దానికోసం ఒక 3 శాంపుల్ రెజ్యూమ్స్, ఒక 5 థంబ్నెయిల్స్, 3 రీల్స్ ఎడిట్ చేయడం కానీ, పోస్టర్ డిజైన్స్ కానీ ఇలా క్రియేట్ చేసి ఈ ప్లాట్ఫామ్స్ లో నువ్వు అప్లోడ్ చేస్తే చాలా వరకు మనకి క్లయింట్స్ అనేవి వస్తారు. అండ్ నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు చాలా యూనిక్ గా టైటిల్స్ పెట్టేసి నువ్వు రెజ్యూమ్స్ ని అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏఐ పవర్డ్ ప్రొఫెషనల్ రెజ్యూమ్ క్రియేషన్, థంబ్నెయిల్ వర్క్ ని పోస్ట్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ Canva థంబ్నెయిల్ డిజైన్ ఫర్ యూట్యూబ్, ఇలా టైటిల్స్ అనేవి చాలా ట్రెండీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఇలా ఈ శాంపుల్స్ అనేవి ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఇలా నువ్వు ఫ్రీలాన్సింగ్ చేస్తూ నియర్లీ ఒక 500 to 2000 పర్ టాస్క్ ఎర్న్ చేయొచ్చు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో పార్ట్ టైమ్ గా స్టూడెంట్స్ కి పర్ఫెక్ట్. అండ్ థర్డ్ స్కిల్, సెల్ డిజిటల్ ప్రొడక్ట్స్. ఇది లాంగ్ టర్మ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్కమ్ సోర్స్ అనమాట. ఇది స్టూడెంట్ కి ఒక లైఫ్ చేంజింగ్ స్కిల్. నీ ఫేస్ కనిపించకుండా, కెమెరా లేకుండా జస్ట్ డిజిటల్ ప్రోడక్ట్ ని వన్స్ క్రియేట్ చేసి లైఫ్ టైమ్ ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్. ఇప్పుడు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎలా స్టార్ట్ చేయాలో వినేసేయి. సో ఫస్ట్, డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏమీ లేదు బ్రో. ఈ బుక్స్, టెంప్లెట్స్, స్టడీ నోట్స్, రెజ్యూమ్ టెంప్లెట్స్, సోషల్ మీడియా పోస్ట్ ప్యాక్స్, థంబ్నెయిల్ ప్యాక్స్, డిజిటల్ ఆర్ట్స్, ఏఐ ప్రాంప్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్ టెంప్లెట్స్, ఆన్లైన్ గైడ్స్, ఇలా ఇవన్నీ వన్ టైం క్రియేట్ చేసి అన్లిమిటెడ్ టైమ్స్ ద్వారా నువ్వు సెల్ చేయొచ్చు. అంటే ప్రింటింగ్ లేదు, డెలివరీ లేదు, కొరియర్ లేదు, ఏమీ లేదు. జస్ట్ నువ్వు ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ డౌన్లోడ్ చేసినందుకు మనీ వస్తుంది అనమాట. సో 2026 లో డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది బిగ్గెస్ట్ మార్కెట్ అవుతుంది. బికాస్ స్టూడెంట్స్, క్రియేటర్స్, కోచెస్ అండ్ బిజినెస్ కంపెనీస్ ఇలా డిజిటల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తారు మోస్ట్లీ. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే రెజ్యూమ్ టెంప్లెట్స్ ని డిజైన్ చేయి. అంటే ఒక రెజ్యూమ్ అనేది ఇలాంటి ఫార్మాట్ లో ఉండాలని చెప్పేసి టెంప్లెట్స్ ని నువ్వు డిజైన్ చేయి. జస్ట్ ఆ టెంప్లెట్ ని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ స్కిల్స్ ద్వారా ఆ టెంప్లెట్ ని వాళ్ళే ఎడిట్ చేసుకుంటారు అనమాట. సో దానికి నువ్వు ఒకవేళ 199 నుంచి 499 వరకు ఇలా ప్రైస్ పెట్టేసి అప్లోడ్ చేసేయచ్చు అనమాట. లేకపోతే థంబ్నెయిల్ డిజైనింగ్ కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు అనమాట. ఏంటి బ్రో, ఇందాక ప్రీవియస్ స్కిల్ లో కూడా అదే చెప్పావు, ఇక్కడ కూడా అదే చెప్తున్నావు అని డౌట్ రావచ్చు. ఇక్కడ టెంప్లెట్స్ అంటే ఏంటంటే నువ్వే ఓన్ గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక డమ్మీ టెంప్లెట్ అనేది ఉంటుంది. ఆ డమ్మీ టెంప్లెట్ ని నువ్వు ఓన్ గా నీ స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి వాటిని నువ్వు టెంప్లెట్స్ అంటాం మనం. లైక్ ఇప్పుడు ఇందాక రెజ్యూమ్ చెప్పాను కదా, రెజ్యూమ్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళ రెజ్యూమ్ ఉంటుంది. ఆ రెజ్యూమ్ ని నీ ఫార్మాట్ లో నువ్వే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటిని మనం టెంప్లెట్స్ అంటాం. ఇలా నువ్వు టెంప్లెట్స్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత ఈ కామర్స్ బుక్స్ అనమాట, లైక్ స్టడీ హ్యాక్స్, పైథాన్ బేసిక్స్, రిలేషన్షిప్ టిప్స్, ఫిట్నెస్ గైడ్, ఇలా PDFs క్రియేట్ చేసి నువ్వు ఎర్న్ చేయొచ్చు అనమాట. తర్వాత ప్రెజెంటేషన్ టెంప్లెట్స్ అనమాట, అంటే PPTs ఉంటాయి కదా. సో కాలేజ్ లో చాలా డిమాండ్ ఉంటుంది వీటికి. హై ప్రొఫెషనల్స్ మోస్ట్లీ టెంప్లెట్స్ ని యూజ్ చేస్తారనమాట. సో ఇలా కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు. అండ్ అలాగే స్టడీ నోట్స్, ఈ స్టడీ నోట్స్ ని నువ్వు ఒక PDF ఫార్మాట్ లో, డిజిటల్ ఫార్మాట్ లో క్రియేట్ చేసి అలా కూడా ఎర్న్ చేయొచ్చు. అయితే నీకు డిజిటల్ ప్రోడక్ట్ ని ఎలా క్రియేట్ చేయడమో అర్థం అయిపోయింది. అంటే జస్ట్ ఒక PDF ఫార్మాట్ లోనే లేకపోతే ఒక టెంప్లెట్
ఆ బేస్లోనో క్రియేట్ చేయాలి, సరిపోతుంది. అయితే ఈ ప్రొడక్ట్స్ని ఎక్కడ సెల్ చేయాలి? మీ డిజిటల్ ప్రొడక్ట్స్ని ఇక్కడ సెల్ చేయొచ్చు అనమాట. గమ్ రోడ్, ఇట్సీ, షాపిఫై, ఇన్స్టాగ్రామ్ డిఎం సేల్స్, లేకపోతే యువర్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఇలా వీటిని బేస్ చేసుకొని నువ్వు ఆ ప్రొడక్ట్స్ని సెల్ చేయొచ్చు. నన్ను అడిగితే మోస్ట్లీ గమ్ రోడ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు ఉంటే చాలా బెటర్. ఇలా నువ్వు ఒక డిజిటల్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. నీకు ఇప్పుడు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తా విను. ఇఫ్ యూ సెల్ 1 ప్రోడక్ట్ పర్ డే అండ్ ఆ ప్రోడక్ట్ ప్రైస్ చూసుకుంటే 199 రూపీస్. సో ఇలా 30 డేస్కి నీకు ఎంత లేదన్నా 5,970 రూపీస్ అనేది వస్తుంది. ఆర్ఎల్స్ ఇఫ్ యూ సెల్ 5 ప్రొడక్ట్స్ పర్ డే సేమ్ అదే రేట్కి నీకు 30,000 రూపీస్ అనేది వస్తుంది నియర్లీ. సో అలా ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్స్ జరిగాయి అనుకో, అంటే ఒక 1 డేకి 10 ప్రొడక్ట్స్ ఎవరైనా బై చేశారంటే 30 డేస్కి నియర్లీ 60,000 రూపీస్ అనేది వస్తుంది. అలా ప్రోడక్ట్ కి ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టేసి ఎక్కువ సేల్స్ అయినా నువ్వు చేపియచ్చు అనమాట. లేకపోతే అదే ప్రోడక్ట్ కి 199 రూపీస్ కాకుండా 499 రూపీస్ పెట్టేసావంటే జస్ట్ 5 సేల్స్ జరిగితే పర్ డే కి 30 డేస్ కి 74,000 అనేది వస్తుంది నియర్లీ. సో ఇలా నువ్వు విత్ ఇన్ 3 months లోనే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ప్లస్ మల్టిపుల్ సేల్స్ ద్వారా 1 lakh అనేది ఈజీగా ఎర్న్ చేయడం పాసిబుల్. అండ్ మన 4th స్కిల్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్. చాలా మంది అనుకుంటున్నారు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే బిగ్ ఆడియన్స్, హ్యూజ్ ఫాలోవర్స్ కావాలి అనేసి. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే 2026లో అఫిలియేట్ మార్కెటింగ్ కి చాలా డిమాండ్ ఉంది. అండ్ స్టార్ట్ చేయడానికి ఫాలోవర్స్ అవసరం కూడా లేదు. రైట్ మెథడ్ వల్ల 0 followers తో కూడా డైలీ ఇన్కమ్ పాసిబుల్. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రాక్టికల్ వర్కింగ్ ప్రాసెస్ ఏంటో చెప్తా విను. ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఏం లేదు బ్రో, మీరు ఒక ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తారు, వాళ్ళు దాని మీద క్లిక్ చేసి బై చేస్తే ఆ కంపెనీ నుంచి నీకు కమిషన్ వస్తుంది అనమాట. దాన్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. లైక్ ఎవరైనా ఒక పర్సన్ అనేది నీ లింక్ ద్వారా ఆ ప్రోడక్ట్ ని బై చేశారంటే నీకు 5%, 10%, 40%, ఈవెన్ 70% వరకు కమిషన్ వస్తుంది అనమాట. ఈ ప్రొడక్ట్స్ అనేవి డిజిటల్ అయినా సరే, ఫిజికల్ అయినా సరే, బట్ ఆ ప్రోడక్ట్ ని బై చేయడానికి డెఫినెట్లీ లింక్ అనేది ఉంటుంది కదా. సో ఆ లింక్ ద్వారా నీకు కమిషన్ అనేది వస్తుంది. మరి ఎలా ఎర్న్ చేయాలి? ఏం లేదు, మనకి చాలా వరకు ఆన్లైన్లో బెస్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ ఉన్నాయి. సో అమెజాన్కి సంబంధించి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఉంది. సో డైలీ నీకు 1% నుంచి 10% వరకు కమిషన్ వస్తుంది అమెజాన్ నుంచి. లేకపోతే ఫ్లిప్కార్ట్ కూడా సేమ్ 1% నుంచి 10% వరకు కమిషన్ వస్తుంది ఫ్లిప్కార్ట్ నుంచి. తర్వాత అవిన్ అనేది కూడా ఉంటుంది కంపెనీ. సో ఇది చాలా బిగ్ బ్రాండ్స్ కమిషన్స్ వస్తాయి ఇందులో. అలాగే కోర్సెరా, యూడమీ, స్కిల్ షేర్, ఈ కోర్సెస్ని నువ్వు సెల్ చేసినా సరే నీకు 50 to 50% కమిషన్ వస్తుంది. మనకి చాలా వరకు యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాం. సో వాళ్ళు కోర్సెస్ అనేది ప్రమోట్ చేస్తుంటారు, రిజిస్టర్ చేసుకోండి మీరు కూడా ఈ కోర్సు బై చేయండి అని చెప్పేసి. సో అలా నువ్వు వాళ్ళ లింక్ని క్లిక్ చేసి నువ్వు బై చేసావంటే వాళ్ళకి నియర్లీ 50% కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నువ్వు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సరే, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ నువ్వు ఒక నికిని చూజ్ చేసుకో. లైక్ నువ్వు టెక్ గ్యాడ్జెట్స్ ని మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే స్టడీ టూల్స్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నావా, లేదా కోర్సెస్, లెర్నింగ్, ఫిట్నెస్, ట్రావెల్, మనీ సేవింగ్ యాప్స్, స్టూడెంట్ ఎసెన్షియల్స్, ఇందులో ఏదో ఒక నికిని చూజ్ చేసుకో. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వన్స్ ఇందులో ఏదో ఒక నికి చూజ్ చేసుకున్న తర్వాత అఫిలియేట్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెజాన్ ప్రొడక్ట్స్ నువ్వు సేల్ చేయాలనుకుంటే అమెజాన్ అసోసియేట్స్ ఇండియా అని నువ్వు వెబ్ లో సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వు. ఏదో ఒక ప్రోడక్ట్ చూజ్ చేసుకో. అందులో ఆ ప్రోడక్ట్ ని చూజ్ చేసుకున్న తర్వాత ఒక అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన లింక్ ని నీ యూట్యూబ్ ఛానల్లోనో, లేకపోతే నీ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో, లేకపోతే మీ ఫ్రెండ్స్కో ఎవరికొరికి షేర్ చేసి, సో అలా వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి బై చేస్తే నీకు కమిషన్ అనేది వస్తుంది. అలా సేమ్ ఒకవేళ కోర్సెస్ సేల్ చేద్దాం అనుకుంటే యూడమీ పార్ట్నర్ ప్రోగ్రామ్ లేదా కోర్సెరా అఫిలియేట్ అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నీకు ఫస్ట్ లింక్స్ అనేవి వస్తాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వు. అంటే నువ్వు ఏ కోర్స్ని సేల్ చేయాలనుకుంటున్నావో ఆ కోర్స్ని క్లిక్ చేసి జనరేట్ లింక్ మీద క్లిక్ చేయి. సో ఆ వచ్చిన లింక్ని సేమ్ ఎక్కడ ప్రమోట్ చేస్తావు ప్రమోట్ చేసి ఆ లింక్ ద్వారా బై చేస్తే నీకు మరి కమిషన్ అనేది వస్తుంది. ఇలా యాప్స్ కూడా సేమ్ ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నువ్వు కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మెయిన్లీ కమిషన్స్ ద్వారానే మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ మన 5th స్కిల్ ఆన్లైన్ ట్యూటోరింగ్. చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు నేను ఎక్స్పర్ట్ కాదు, ఎలా ట్యూటోరింగ్ చేయగలను, నాకు అంత నాలెడ్జ్ లేదు అనేసి. బట్ రియాలిటీ ఏంటంటే ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీరు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీలో కొన్ని సబ్జెక్ట్స్లో యావరేజ్గా ఉన్నా చాలు ట్యూటోరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. డిమాండింగ్ అనేది చాలా హ్యూగ్, కానీ సప్లై అనేది తక్కువ, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను వినేసి. ఇది స్టూడెంట్స్కి ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఫేస్ చూపించడం అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ షేర్ చేసి ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జస్ట్ ఫ్యూ అవర్స్ పర్ డే. తర్వాత ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 0 ఇన్వెస్ట్మెంట్. జస్ట్ ఒక సబ్జెక్ట్ని చూజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని ట్యూటోరింగ్ స్టార్ట్ చేయడం. నో నీడ్ టు బి టాపర్. బట్ ఇక్కడ ఫ్రెండ్లీగా ట్యూటోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ ఎక్స్పర్ట్ చెప్పేదానికన్నా ఫ్రెండ్లీగా ఒక స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్లీ మనీ అనేది చాలా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. 2026లో ఆన్లైన్ ట్యూటోరింగ్ మార్కెట్ అనేది చాలా హ్యూగ్ అనమాట. ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్కి, బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఆన్లైన్ ట్యూటోరింగ్ అనేది స్టార్ట్ చేసి నా సైడ్ నుంచి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ సైడ్, టెక్ సైడ్, ఏఐ వీటిని బేస్ చేసుకొని నువ్వు టీచింగ్ స్టార్ట్ చేసావంటే చాలా హ్యూగ్ డిమాండ్ అయితే ఉంది. అండ్ అలాగే
చాలా వరకు మనకి కొన్ని స్కిల్ బేస్డ్ బేసిక్స్ అనేవి ఉంటాయి. లైక్ ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, కంప్యూటర్ ఆపరేషన్స్, బేసిక్ కోడింగ్, వీటి మీద పెద్ద ఒక లాంగ్ వీడియో కోర్స్ చేసి అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి. సో వాటికి కూడా చాలా డిమాండ్ ఉంది. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టీచ్ చేయి, సి కానీ, జావా కానీ, పైథాన్ కానీ. ఒకవేళ నీకు ప్రోగ్రామింగ్ మీద ఐడియా ఉంటే బేసిక్స్ అనేవి టీచ్ చేయొచ్చు. అలా టీచ్ చేసేందుకు నీకు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, బిగినర్ లెవెల్ ట్యూటోరింగ్ కి ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నీకు బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ట్యూటోరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో అలా నువ్వు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు అనమాట. లైక్ జూమ్ లో కానీ, గూగుల్ మీట్ లో కానీ డైలీ 1 or 2 hours టైం బేస్ చేసుకొని వేరే వాళ్ళ స్టూడెంట్స్ కి నువ్వు ట్యూటోరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేస్తున్నారు ఈ విధంగా. అలాగే ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా నువ్వు మెయింటైన్ చేయొచ్చు అనమాట. అంటే జస్ట్ ఒక్కసారి ఈ విధంగా నేను ఇప్పుడు షూట్ చేశాను కదా వీడియోని, అలా మొత్తం కూడా షూట్ చేసేసరికి కోర్స్ మొత్తాన్ని అదే వీడియోని లైవ్ లో సెల్ చేయొచ్చు అనమాట. అయితే అంత బాగానే ఉంది. బట్ మనం క్రియేట్ చేసిన ఆ కోర్స్ ని ఎక్కడ సేల్ చేయాలి? మనకి చాలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. అర్బన్ ప్రో, సూపర్ ప్రో, ఫీచర్ ఆన్, ఫిలో ట్యూటోరియల్ యాప్, లెర్న్ పిక్, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ ఆటోమేటిక్ గా వస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ నీ కోర్స్ కూడా వాళ్ళు బై చేస్తే నీకు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మన లిస్ట్ లో లాస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్, దట్ ఈస్ క్యాంపస్ సర్వీస్ ప్రొవైడర్. ఇది చాలా సిల్లీగా ఉంటుంది, బట్ చాలా డిమాండ్ ఉంది. చాలా ప్రాక్టికల్ అండ్ స్టూడెంట్స్ కి సూపర్ ప్రాఫిటబుల్ ఇన్కమ్ సోర్స్. కాలేజ్ లో కానీ లేకపోతే స్కూల్లో కానీ స్టూడెంట్స్ కి డైలీ కొన్ని థింగ్స్ అనేవి కావాల్సి వస్తుంది. సో ఆ థింగ్స్ ని నువ్వు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. 0 skills, 0 ఇన్వెస్ట్మెంట్, బట్ షూడ్ మంత్లీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలా స్టార్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తా విను. ఫస్ట్, క్యాంపస్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి? కాలేజ్ ఆర్ హాస్టల్లో స్టూడెంట్స్ కి అవసరం ఉన్న స్మాల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం. లైక్ ప్రింట్అవుట్స్, నోట్స్, రెజ్యూమ్ మేకింగ్, ఫోటో ఎడిటింగ్, అసైన్మెంట్స్ టైపింగ్, పీపీటీ మేకింగ్, రీల్స్ ఎడిటింగ్, స్టూడెంట్ ఈవెంట్ పోస్టర్స్, బర్త్డే బ్యానర్స్, బుక్స్ అమ్మటం కానీ, ప్లేస్మెంట్, రెజ్యూమ్ కరెక్షన్స్, ఇలా స్మాల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేయడం. ఇలా ఇవన్నీ కూడా ఏఐ ప్లస్ క్యాన్వా ప్లస్ బేసిక్ టూల్స్ తో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలా ఎవరు వర్క్ చేయించుకుంటారు బ్రో మనకి అని నువ్వు అనుకుంటే పెద్ద మిస్టేక్. ఇలాంటి వర్క్స్ ని ప్రొఫెషనల్ వేలో చేస్తే చాలా డిమాండ్ ఉంది. ఫ్రెండ్లీగా చేస్తే సిల్లీగా ఉంటుంది. రిమెంబర్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ థింక్ నీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మనీ ఎలా ఎర్న్ చేయాలనేసి. సో ఏదో ఒక స్కిల్ ని పిక్ చేసుకుని బాగా థింక్ చేసి స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్. అంటే ఈ జర్నీలో నీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నేను ఉన్నానని మాత్రం మర్చిపోకు. టేక్ కేర్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.